ఎస్, దీన్నే ఆలోచించాలి సార్. మీరు అన్నట్టుగా మీరు ఇంతకుముందు మాట్లాడుతున్నట్టు వ్యాఖ్యానించినట్టుగా భక్తులు ఎందుకని చెప్పి వాళ్ళ ఏరియాలో ఉండే గుడిలకు కానీ అలా వెళ్ళొద్దని అన్నారు. కానీ కొన్నిసార్లు ఎలా అవుతుందంటే సార్, పుష్కరాలు అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, ఫలానా చోటుకు వెళ్తేనే అక్కడ మనకు ఒక పుణ్యం దక్కుతుంది, మోక్షం దక్కుతుంది, అలా రావాలి అని చెప్పి చాలా మంది భక్తులు అయితే నమ్ముతూ ఉంటారు సార్. ఆ విధంగానే ఈ రోజు తొలి ఏకాదశి సందర్భంగా కార్తీక మాసంలో వచ్చింది కాబట్టి శ్రీకాకుళంలో చిన్న తిరుపతిగా, మీరు చెప్పినట్టుగా చిన్న తిరుపతిగా భావించే ఆ క్షేత్రాన్ని, వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని దర్శించుకోవడానికి అని వెళ్ళారు సార్. అండ్ ఇంతకుముందు వ్యాఖ్యానించినట్టుగా అక్కడ ఏర్పాట్ల లోపం అయితే జరిగింది అనుకోవచ్చా సార్? ఎందుకంటే మీరు వ్యాఖ్యానించినట్టుగానే భద్రతా చర్యలు అనేవి ఏ గుడికైనా తీసుకోవాలి, అంత పేరున్న గుడికి ఖచ్చితంగా తీసుకోవాలి. మరి ఇక్కడ ఏది లోపాలు ఎలా జరిగాయంటారు సార్? అసలు ఇక్కడ నిర్వహణ లోపం గురించి ఆల్రెడీ మనం మాట్లాడాము. ఇక్కడ మీరు అన్నట్టుగా ప్రధానంగా నమ్మకాన్ని మనం తప్పుపట్టలేము. నమ్మకం అనేది, భక్తిభావం అనేది అలా ఉండబట్టే ఇవాళ సమాజం అంతో ఎంతో ఒక కంట్రోల్లో ఉంటుంది, ఒక పద్ధతిలో ఆలోచించగలుగుతుంది, ఒక ఒంటరితనంలో ధైర్యంగా నిలబడగలుగుతుంది. దేనివల్ల? నాకు దేవుడున్నాడు, ఆయన నన్ను రక్షిస్తాడు, నా కష్టాలు ఆయనతో చెప్పుకుంటే తీరుతాయి, నా మొక్కులు తీర్చుకుంటే తప్పకుండా నా అప్పులు తీరుతాయి, నా జీవితం మారుతుంది అన్నటువంటిది ఒక నమ్మకం. ఆ నమ్మకాన్ని నేను తప్పుబట్టను. కానీ భక్తి భావంతో జరుగుతున్నటువంటి కిరాతకమైన వ్యాపార వ్యవహారాలు ఉన్నాయే. ఐ కెన్ టెల్ యూ వెరీ సింపుల్ ఎగ్జాంపుల్. తిరుమల ప్రపంచం మొత్తం గొప్పగా భావించేటటువంటి దేవాలయం. అక్కడ డబ్బున్నోడికి ఒకటి, డబ్బు లేనాడికి ఒకటి. దీన్ని ఎలా భావించాలి? యాజ్ ఎన్ యంగ్స్టర్, యాజ్ ఎ జర్నలిస్ట్, యూ జస్ట్ థింక్ అబౌట్ దట్. దేవుడి దగ్గర కూడా ఉన్నోడికి ఒకటి, లేనివాడికి ఒకటా? ఇదేం దుర్మార్గం? మీకేం సంబంధం? ఉన్నవాడైనా లేనివాడైనా క్యూలో నిలబడాల్సిందే, వేచి ఉండాల్సిందే. వందలాది వేలాది మంది వచ్చినా సరే అక్కడ విఐపి బ్రేక్ దర్శనం అంటారు. ఎందుకని? ఎందుకు? దేవుడి దగ్గర విఐపీలు ఏంటి? ఎవరు విఐపీలు అనేవాళ్ళు? ఎవరైతే రాజకీయమైనటువంటి ఆధిపత్యం ఉంటుందో వాళ్ళందరూ ఈ దేశంలో విఐపీలు. ఈ టెంపుల్ దగ్గర, ఇదే దేవుడి దగ్గర, దేవుడు అందరినీ సమానంగా చూసేటటువంటి తత్వం ఉన్నటువంటి హిందూ సాంప్రదాయం ఇక్కడ బ్రేక్ అవుతుంది. అసలు ఆలయాల్లోనే ఆచరించినటువంటి పరిస్థితి మన కళ్ళకు కనపడుతుంది. రెండోది, ఇవాళ తిరుమల తీసుకుంటే అక్కడ వ్యాపారం మాత్రమే జరుగుతున్నట్టుగా అదొక పవిత్ర స్థలం. యు టేక్ జెరూసలేంలో మరో మతానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి నడవు. అలాగే యు టేక్ మసీద్, యు టేక్ ఎనీ చర్చ్, ఆ మతానికి సంబంధించినటువంటి ఆచారాలు మాత్రమే 100% ఆచరించే వాళ్ళు అక్కడికి రావాలి, కాని వాళ్ళు పక్కకి వెళ్ళిపోవాలి. సింపుల్. ఇవాళ తిరుమలలో సాంప్రదాయబద్ధమైనటువంటి వ్యవహారాలు నడవాలి. కానీ తిరుమలలోనే చైనీస్ ఫుడ్ ఏంటి? ఎందుకు చైనీస్ ఫుడ్? యు టెల్ మీ ఝాన్సీ, అవసరమా? అంటే వ్యాపార రీత్యా కొంతమంది ఎక్కడైతే జనాలు ఎక్కువగా ఉంటారో, ఎక్కడైతే ఎక్కువ రద్దీ ఉంటుందో, ఎక్కడైతే ఎక్కువ జనాలు వస్తారని తెలుస్తుందో అక్కడ వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు సార్. ఆ దృష్ట్యా వాళ్ళు ఆ విధంగా దాన్ని ఒక వ్యాపారంగా చూసి అలాంటి స్టాల్స్ అని ఏర్పాటు చేసిండొచ్చని నేను అనుకుంటున్నాను. మరి అది కరెక్టా, రాంగా? దాని మీద ప్రశ్నే అక్కర్లా, తప్పు, పరమభూతది. మంచినీళ్ళు మనము పరిశుద్ధంగా తాగే నీటిని అందించాల్సిన చోట 50 రూపాయలకి బాటిల్ అమ్మేటటువంటి వ్యవస్థను దేవాలయాల దగ్గర ఇంకా అనుమతిస్తే అంతకంటే మరొక దుర్మార్గం ఉండదు. రెండోది, నేను అడుగుతున్నట్టుగా తిరుమలకి వెళ్ళినప్పుడు నీ సాంప్రదాయమైనటువంటిది, అలాగే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఫుడ్ మాత్రమే అక్కడ సప్లై చేస్తే వచ్చే తప్పేంటి? మన సాంప్రదాయాన్ని గౌరవించేటటువంటి పరిస్థితి మనమే పక్కన పెడుతున్నామా? అలాగే మన ఆహార పదార్థాలను, అలాగే మన ఆచార వ్యవహారాలను, అలాగే మన ఆహారపు అలవాట్లను మనమే అవమానం చేసుకుంటున్నామా? ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ అక్కడ ఎందుకు దొరకాలి? నిజానికి భక్తి భావం ఉన్నటువంటి వాళ్ళు ఆ ఒక్కరోజు సాంప్రదాయబద్ధమైనటువంటిది, దట్టు ఆ ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఆ రాష్ట్రానికి సంబంధించింది, ఆ ఆచార వ్యవహారాలను ఆచరించాలి. అలాగే ఆహార పదార్థాలైనా వాటిల్నే స్వీకరించాలి. మేబీ వచ్చే వాళ్ళ సదుపాయం కోసం చైనీస్ ఫుడ్ పెడుతున్నాము అనంటే ఇది విహారయాత్ర కాదు, ఖచ్చితంగా విహారయాత్ర కానే కాదు. ఇది భక్తిభావంతో భక్తులు వచ్చేటటువంటి ప్రదేశం.
అద్భుతమైనటువంటి దేవాలయం, అద్భుతమైనటువంటి దేవుడుగా ప్రపంచం మొత్తం కీర్తించేటటువంటి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చే ప్రతి వాడు ఖచ్చితమైనటువంటి ఒక నియమావళిని పాటిస్తేనే రావాలి, లేదనంటే రాకూడదు. మన ఏర్పాట్లు కూడా అలానే జరగాలి. ఎందుకు సంక్రాంతి పండక్కి కొన్ని ఆహార పదార్థాలని, కొన్ని వంటకాలని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు? ఇవాళకి గ్రామాల్లో అదే కల్చర్ ఉంది కదా. మరి ఇంత పెద్ద ప్రసిద్ధ దేవాలయం దగ్గర నీ కల్చర్కు సంబంధించి, నీ తెలుగువాడి కల్చర్కు సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మాత్రమే ఇస్తాము అన్నటువంటి ఒక ఆలోచన ఎందుకు చేయరు? వ్యాపారం చేస్తున్నారా మీరు అన్నట్టుగా ఝాన్సీ? అదే వ్యాపారం అయితే వాళ్ళను శిక్షించాల్సిందే. అలాగే నేను అన్నట్టుగా విఐపి దర్శనానికి ఒకటి, శ్రీవాణి దర్శనం అని అదొకటి. అదేమంటే ఆదాయం పెంచుకోవడమట. ఆదాయం పెంచుకోవడానికి వ్యాపారం కాదే అది. భక్తి భావంతో భక్తులు ఇచ్చేటటువంటి కానుకలు ఏవైతే ఉంటాయో వాటిల్ని స్వీకరించండి. లగ్జరీ రూమ్స్ పెట్టడం, లగ్జరీ లైఫ్ స్టైలు, అలాగే లగ్జరీగా వచ్చే వాళ్ళకి మీరు రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పేసి వ్యాపారాలు చేసుకోవడానికి కాదు అక్కడ ఉన్నటువంటి పాలక మండలి కానీ అలాగే ప్రభుత్వాధికారులు కానీ. చేయాల్సిందేంటి? ఒక సామాన్య భక్తుడికి అలాగే డబ్బున్నటువంటి భక్తుడికి, ఈ దేశంలో అత్యంత సంపన్నవంతుడైన వాడు వస్తే ఆఖరికి కిందకెళ్ళి మరి రెడ్ కార్పెట్ వెల్కమ్ చెప్పి తీసుకొచ్చి దర్శనం చేయిస్తారు. సామాన్యుడు ఎంతో శ్రమకు తట్టుకొని నిలబడి వెళ్ళి దర్శనం కోసం ప్రయత్నిస్తే గంటల తరబడి క్యూలో నిలబడాలి. ఇది కదా దుర్మార్గం. అసలు దేవుడి దగ్గర ఈ విచక్షణ ఏంటమ్మా? ఇది నీచం కదా. ఎవరైనా సరే డబ్బున్నోడు అక్కడ సంబంధమే లేదు, భక్తుడిగానే రావాలి. ఇలాంటి కొన్ని జరగాలి. ముఖ్యంగా ఇవాళ జరిగినటువంటి సంఘటనలో కూడా ఒక క్రమశిక్షణ పాటించుంటే, ఒక ప్రోటోకాల్, వాట్ ఈజ్ దట్ ప్రోటోకాల్? వచ్చిన ప్రతి వాళ్ళకి నిలబడడానికి కనీసం పెండాల్స్ వేయాలి. అది వేయినప్పుడు అక్కడ అధికారులు నిలబడాలి. నేనన్నట్టుగా పనికి మాలిన సినిమా హీరోలు వస్తే వందలాది మంది పోలీసులు రోడ్డు మీద ఎండలో నిలబడి నిర్వహణ చేస్తారే, రక్షణ ఇస్తారే, ఇబ్బంది లేకుండా చూస్తారే. మీ కళ్ళ ముందు వేల మంది పొద్దున్నే భక్తులు వస్తున్నప్పుడు అక్కడ అధికారులు సరిపోకపోతే, అక్కడ ఏర్పాట్లు సరిగ్గా లేకపోతే వారించటం, అలాగే కొంత ప్రయత్నించటం, కొన్ని ఉన్నతాధికారులకు తెలియజేయటం. ఇవాళ మంత్రి గారు అంటున్నారు కదా, ఇది మా దేవాదాయ శాఖకు సంబంధించినటువంటి టెంపుల్ కాదు కాబట్టి మాకున్న బాధ్యత పరిమితం అన్నారు. మరి జరిగిన మరణాలకు ప్రభుత్వమేగా, అది దేవాదాయ శాఖ మరొకట కాదుగా, కూటమి ప్రభుత్వమేగా. దేవాదాయ శాఖ నాది కాదు అన్నందువల్ల వచ్చిన ఫలితం ఏంటి? తప్పుకోవడానికి ఆ కారణం. కానీ మీరు మరొక విషయంలో తప్పుకోలేరు కదా. జరిగిన సంఘటనలో ఇవాళ కూటమి ప్రభుత్వం యొక్క నైతిక బాధ్యతను మీరు కాదనలేరుగా మంత్రి గారు. అలాగే ముఖ్యమంత్రి ఇవాళ ఆస్ట్రేలియానో మరో దేశానికో వెళుతున్నటువంటి పరిస్థితుల్లో, ఐఎమ్ సారీ యూకే వెళుతున్నారు ఆయన, యూకే వెళుతున్నటువంటి సందర్భంలో ఆయన మళ్ళీ దీని మీద దృష్టి పెట్టాల్సి, డైవర్ట్ అవ్వాల్సిన దశలోకి వెళ్ళిపోయిందిగా మీ నిర్వహణ లోపం వల్ల. మొట్టమొదటిగా తొలి ఏకాదశికి సంబంధించి భక్తుల సంఖ్య పెరుగుతోంది. కారణం, ఇవాళ భక్తి భావాన్ని పెంచేటటువంటి వ్యవహారాలు చాలా నడుస్తున్నాయి, ఆకర్షణలు చాలా పెడుతున్నారు. మరింత దుర్మార్గం ఏంటంటే భక్తిని మూఢత్వంగా మారుస్తున్నటువంటి వ్యాపారం ఇవాళ మీడియాలో కూడా పెరిగిపోతుంది. హత్యలు చేసిన వాళ్ళు వచ్చి దేవుడికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేస్తే కూడా పొలోమంట ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కేంద్ర మంత్రుల వరకు క్యూలో నిలబడుతున్నారు. కారణం ఏంటంటే ఒకడు మీడియా వాడు, రెండో వాడు భక్తి. ఈ రెండింటినీ కాదలనిలంటూ బలహీనత. అందుకని ఫోర్సుబుల్గా నిర్వహించే వాళ్ళు ఎవరు అనేది చూడరు, ప్రయోజనం ఉందా లేదా అన్నదే చూస్తారు. ఇక్కడ జరిగింది కూడా ఇవాళ మంత్రి గారు, దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆనం రామనారాయణ రెడ్డి గారు చెప్పినట్టుగా మీకు బాధ్యత లేదు అనంటే మీకు సంబంధించింది కాదు అంటే కుదరదు. దేవాదాయ శాఖ కేవలం మీకు సంబంధించినటువంటి ఆలయాల్లో వచ్చేటటువంటి ఆదాయాన్ని లెక్కలు కట్టి ఆడిట్ చేసి మీకెంత మాకెంత అన్నటువంటి పరిస్థితిలో ఉంటే నడవదు. ఈ రాష్ట్రంలో భక్తి భావానికి సంబంధించినటువంటిది ఏ కార్యక్రమం, ఏ టెంపుల్లో, ఏ ప్రాంతంలో, ఏ గ్రామంలో జరిగినా సరే మీరు బాధ్యత తీసుకునేటటువంటి వ్యవహారాలు అలాగే ఆలోచనలు చేయాలి. అది చేయకుండా మేము కేవలం ఏదో ఒక ప్రోటోకాలు, ఏదో ఒక కంపెనీ, ఏదో ఒక ఎంఎన్సీ లాగా మనము
ఊహించుకుంటే కుదరదు. దేవాదాయ శాఖకు సంబంధించింది అయినా అవ్వకపోయినా భక్తిభావ కార్యక్రమాల మీద ఈ రాష్ట్రంలో దృష్టి పెట్టాల్సిందే. పెట్టకపోతే వచ్చే ప్రయోజనం ఏంటంటే ఎక్కడో విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ మత సంస్థలను పెడుతున్నారు, మతాలను రెచ్చగొడుతున్నారు, మతాన్ని వ్యాపారంగా మారుస్తున్నారు, మతాన్ని మూఢంగా మారుస్తున్నారు, మూర్ఖంగా దాన్ని మార్చేస్తున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో దేవాదాయ శాఖ, దేవుడికి సంబంధించిన ఆదాయ శాఖ అని మీ పేరు పెట్టుకున్న దాంట్లోనే ఒక భావదారిద్ర్యం ఉంది. ఆదాయం ఏంటి? దేవాదాయ శాఖ ఏంటి? దేవా ప్లస్ ఆదాయ, వాట్ టు సే ఝాన్సీ? అందులోనే ఆదాయం అట. దాన్నే సిగ్గుపడాలి కదా. ఆదాయం కోసమా దేవుడికి సంబంధించినటువంటి శాఖ కాదు. ఈ దేశంలో అత్యంత గొప్పగా చెప్పుకునేటటువంటి భారతీయులకు హిందూ మత సాంప్రదాయానికి సంబంధించినటువంటి ప్రతిష్టను పెంచే బాధ్యత మీ శాఖది. అలాగే ఆ మతానికి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఎవరెవరు జనాన్ని మోసం చేస్తున్నారు, కాషాయ గుడ్డలు చుట్టేసుకొని కొద్దిగా పసుపు రాసేసుకొని ఎక్కడెక్కడ మోసం జరుగుతోంది, దేవాలయాలకు సంబంధించి అత్యంత పురాతనమైనటువంటి దేవాలయాలు ఎక్కడున్నాయి, వాటి పరిరక్షణ ఎలా ఉంది, వీటి మీద దృష్టి పెట్టేటటువంటి పరిస్థితి కనపడట్లా. ఇదే పెద్ద ఆవేదన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు. సో ఇవాళ జరిగినటువంటి ప్రమాదం మళ్ళీ జరగకూడదు అని భావిస్తే మాత్రం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే. ఏంటవి? ప్రభుత్వానికి సంబంధించినటువంటి శాఖ కాదా అవుననే దానికంటే కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ దగ్గర నుంచి, పోలీసుల దగ్గర నుంచి, అలాగే మున్సిపల్ సిబ్బందికి సంబంధించి, ఆరోగ్య శాఖకు సంబంధించి వందలాది మంది వస్తున్నప్పుడు అక్కడ అనేకమైనటువంటి ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఒక డిపార్ట్మెంట్కి సంబంధించిందా అని అంటే కాదు, అందరికీ, ప్రభుత్వం మొత్తానికి సంబంధించింది. అంటే జాగ్రత్త తీసుకోవాల్సింది ప్రభుత్వమే. అలాగే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొన్ని శాఖలే. దట్ ఈస్ ద మెయిన్ ఇష్యూ హియర్. ఎక్కడ పొరపాటు జరిగింది అని అంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, ఆలయ ధర్మకర్త మండలికి సంబంధించిన వాళ్ళ యొక్క అలక్ష్యం, అంతకు మించి ఏం లేదు. ఓకే సార్, మీరు అన్నట్టుగా ఇప్పుడు నవంబర్ 1 ఏకాదశి రోజే ఈ విధంగా ఉంటే మరి నవంబర్ 5వ తేదీ కార్తీక పౌర్ణమి రాబోతుంది. ఆ రోజు రద్దీ ఏ విధంగా ఉండొచ్చు, ఆ రోజు ఎలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉందంటారు? మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి దేవాదాయ శాఖ వారు ఈ విధంగా వ్యాఖ్యానించకుండా ప్రతి గుడికి ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాం సార్. మరి రాబోయే రోజుల్లో అలాంటి మార్పు వస్తుందంటారా? మీరు, నేను, ప్రభుత్వం ప్రయత్నిస్తే ఖచ్చితంగా మార్పు వస్తుంది. అలాగే కార్తీక పౌర్ణమి, ఐఎమ్ సారీ టు సే దట్ ఝాన్సీ, నాకు భక్తి మీద చాలా అవగాహన తక్కువ. బట్ భక్తి అని అంటే గౌరవం ఉంటుంది. నేను ఆచరించినంత మాత్రాన నాకు తెలియని విషయాన్ని నేను అంతగా లోతైనటువంటి విశ్లేషణ చేయలేను. కానీ బట్ ఒక కామన్ సెన్స్తో మాట్లాడాల్సిన సందర్భంలో ఎస్, కార్తీక పౌర్ణమైనా, తొలి ఏకాదశి అయినా, మరొక పండగ అయినా సరే నిర్వహణ లోపం అనేది జరగకుండా చూడాల్సిన పరిస్థితి ఉంటుంది. దట్టు మీడియా వాళ్ళు కూడా కొన్ని మనము అలర్ట్ చేయాల్సిన పరిస్థితుల్లో కొన్ని చేయాల్సిన కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇంతమంది వస్తున్న చోట ఎంతమంది భద్రతా వలయంలో ప్రజలను చూడగలుగుతున్నారు అన్నది కూడా మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఇక్కడ. ఇదే సందర్భంగా ప్రభుత్వాన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ సంఘటన జరిగింది కదా, ఇది పక్క రాష్ట్రం కూడా నేర్చుకోవాల్సినటువంటి జాగ్రత్త. ఆ జాగ్రత్త పాటించినప్పుడు భక్తిని చంపేస్తున్నట్టుగానే భావించాలి. అలాగే భక్తుల పట్ల నిర్లక్ష్యంగానే మనం ఊహించాలి. ఓకే సార్, ఆనం మాట్లాడిన బయట ఒకటి ఉంది సార్, అదొకసారి మనం చూద్దాం సార్. జిల్లాలోని